తొలిసారిగా దేశీయ పౌర విమానయాన విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. దేశంలోని అతిపెద్ద రంగంలో ప్రణాళికాబద్ద విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇప్పటివరకు వైమానిక అనుసంధానం లేని విమానాశ్రయాల నుంచి గంట దూరం ప్రయాణానికి గరిష్టంగా టికెట్ ధరను 2500గా నిర్ణయించింది. విమానయాన రంగం అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. కొత్త విధానం వల్ల రాష్ట్రానికి మేలు చేకూరుతుందంటున్న కేంద్ర మంత్రితో మా ప్రతినిధి అరుణ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. విమానయాన రంగంలో కీలకమైనటువంటి అడుగు పడింది. కేంద్ర కేబినెట్ విమానయాన రంగానికి సంబంధించిన ఒక విధానాన్ని రూపొందిస్తూ దానికి ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలేంటి, విధాన రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సరే, ఈ కొత్త విమానయాన పాలసీని విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఏంటి సార్ ఈ విధానంలో ప్రధానంగా ఏం చెప్పబోతున్నారు? మొదటిసారి స్వతంత్ర భారతదేశంలో మన ఏవియేషన్ సంబంధించిన 22 అంశాలు ఉన్నాయి. ఈ 22 అంశాలని హార్మోనియస్గా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవడం. ఏ విధానాన్ని ప్రవేశపెడతావు అని ఆ విధానాన్ని ప్రవేశపెట్టి ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. రీజనల్ కనెక్టివిటీకి ఒక ప్రాధాన్యత ఇస్తాం. మన ఎన్డీఏ ప్రభుత్వంలో వారు విడుదల చేసిన మేనిఫెస్టోలో రీజనల్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చారు. సో ఆ మాటని నిజం చేయించాలని కొన్ని నెలల క్రితం ఒక పాలసీ డ్రాఫ్ట్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టాం. మనకి దగ్గర 450 సజెషన్స్ ఆనాడు వచ్చాయి. ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వగేరా అందరూ ఉన్నారు. అందరితో మాట్లాడిన తర్వాత అది చర్న్ చేయడం ప్రారంభించాం. మళ్ళీ ప్రెస్ వాళ్ళు కూడా కొందరు ఇది మంచిదన్నారు, కొందరు ఈ కారణాల వల్ల ఇది మంచిది కాదన్నారు. సో ఈ చర్నింగ్ కూడా అక్కడి నుంచి కూడా చాలా ఐడియాస్ వచ్చాయి. ఈ ఆలోచనలన్నీ క్రోడీకరించి తర్వాత మనం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఇన్ఫార్మల్గా కన్సల్ట్ చేసి క్యాబినెట్ నోట్స్ దగ్గర తీసుకెళ్ళి ఇది తీసుకొచ్చాం. ఈ 7 నెలలు పట్టింది ఈ చర్నింగ్. అందుకోసం కొత్త ఆలోచనలో దీంట్లో మిస్సింగ్ అవుతాయని ఎవరు అనుకోరు. ఇంచుమించుగా అన్ని విషయాల్ని గమనంలో తీసుకుని కాన్షియస్గా గ్రోత్ ఓరియంటేషన్గా ఓ పాలసీని తీసుకురావడం జరిగింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకి పాత్ర ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా పాత్ర ఉంటుంది. ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేసి అన్కనెక్టెడ్ ఏరియాస్ని కూడా కనెక్ట్ చేయగలిగితే అక్కడ పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి అవకాశాలు పెరుగుతాయి, టూరిజం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీగా చేసి దీన్ని ముందు తీసుకెళ్ళడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలని లేదు ఇప్పటివరకు కనెక్టింగ్లోకి అంటే అనుసంధానంలోకి రానటువంటి ప్రాంతాలని చేసుకుంటా ఉంటున్నారు. దాన్ని తీసుకోవడానికి ఎటువంటి ఇనిషియేటివ్ మీరు ఈరోజు తీసుకుంటున్నారు? మీకు అన్కనెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకో, కడప ఉంది, దానికి ఇన్యాక్టివ్ ఎయిర్పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనుకుంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేయడానికి సిద్ధపడింది. కేంద్ర ప్రభుత్వం 80% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 20% ఇస్తుంది. సో రాష్ట్రానికి కూడా ఒక విసురుబాటు ఉంటుంది. సో ఇలాగుంటే ఒక కొత్త రూటు స్టెబిలైజ్ అవ్వడానికి, ఎకనామికల్ వైబిలిటీ రావడానికి 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. మనకి దేశం పెద్దది, కొత్త రూట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ కొత్త రూట్స్ని తీసుకురావడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పటికే మనకి 31-32 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, యాక్టివిటీ లేని ఎయిర్పోర్ట్లు. సో ఇవి లో హ్యాంగింగ్ ఫ్రూట్ అవుతాయి. సో ఇవి తొందరగా రావడానికి ఆస్కారాలు ఉంటాయి. పోయిన బడ్జెట్లో జైట్లీ గారే చెప్పారు 50 ఎయిర్పోర్ట్లు కొత్తగా తయారు కావాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని పెడితే ఒక డిమాండ్ ఒకటే కాదు, వారి ప్లానింగ్కి అనుసంధానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కాకుండా పర్ఫార్మింగ్ అసెట్స్ జనరేట్ చేసే అవకాశం. ప్రజల్ని ఏ రకంగా, సామాన్య ప్రజలకి ఈరోజు విమాన ధరలు చాలా అందుబాటులో లేని పొజిషన్ ఏర్పడిందని చెప్పేసి ఒక అపవాదం ఉంది. సో అందుబాటులో లేని విమానాశ్రయాలను అందుబాటులో తీసుకురావడానికి ఏ విధమైనటువంటి సామాన్య ప్రజలకు ఇచ్చేటువంటి, మీరు కొత్తగా ఇచ్చేటువంటి కానుక ఏంటి? చూడు, ఇప్పుడు భారతదేశంలో మనకి ఉన్న మిడిల్ క్లాస్ ఉంది. మొత్తం దేశం అంతా కలిపితే, అన్ని రాష్ట్రాలు కలిపితే
బహుశా మన మిడిల్ క్లాసు అమెరికా పాపులేషన్ అంతా ఉంటుంది. భారతదేశంలో ప్రయాణికులు చేసేవాళ్ళు చూస్తే మనకి అఫోర్డ్ చేసే మిడిల్ క్లాసే 5 సంవత్సరాలకి ఒకసారి ఫ్లైట్ ఎక్కినట్లా కనిపిస్తూ ఉంది. ఇది సంవత్సరానికి ఒకసారి అయినా చేయగలిగితే మనకి ఇక్కడ గ్రోత్స్ సస్టైన్ అవ్వడంతో పాటు మరింత పెరగడానికి అవకాశం ఉంది. గ్రోత్స్ పెరిగి టూరిజం పెరిగితే మీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఈ స్ట్రాటజీస్ అన్నీ వేసుకుని మన పొటెన్షియల్కి మనం రైజ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని, పర్యావరణకి అనుకూలంగా ఉండేటువంటి ఎయిర్పోర్ట్స్ని ఏర్పాటు చేయాలనేది గతం నుంచి నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించి ఎంతవరకు వచ్చింది ఇప్పటివరకు? ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్స్ విశాఖపట్నం దృష్టిలో ఉంచుకుని వారు భోగాపురం అడుగుతున్నారు. నెల్లూరులో ఒక ఎయిర్పోర్ట్ వారు అడుగుతున్నారు, గ్రీన్ఫీల్డ్. కొన్ని బ్రౌన్ ఫీల్డ్ కూడా ఉన్నాయి, ఇన్యాక్టివ్ ఎయిర్పోర్ట్స్ కూడా అలాగపడి ఉన్నాయి. ఆ ఓల్డ్ స్ట్రిప్స్ అవన్నీ అక్కడ నాన్ ఫిల్ ఎయిర్పోర్ట్స్ కూడా అడుగుతున్నారు. అయితే ఎయిర్పోర్ట్స్లో మనం ప్లాన్ చేసేటప్పుడు అంచుల వారీగా చేయవలసి ఉంటుంది. అన్నీ ఒక సంవత్సరంలో చేయలేవు. అంచుల వారీగా చేసి స్టెబిలైజ్ చేస్తూ ముందు వెళ్ళాలి. సో ఆ ప్రోగ్రామ్ ప్రయత్నిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఇస్ అన్ ఏవియేషన్ ఫ్రెండ్లీ స్టేట్. సో వారు అర్థం చేసుకోగలుగుతున్నారు. అది మనకి మంచిదే. దానివల్ల మనకు లాభం ఉంది. వారితో పని చేయడం కూడా ఈజీగా ఉంది. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన విషయంలో పర్యావరణ అనుమతులు కావచ్చు, ల్యాండ్ భూసేకరణ ఇటువంటి విషయాల్లో ఇంకా పెండింగ్లో ఏమున్నా ఎప్పటి వరకు మీరు ప్రారంభించడానికి అవకాశం ఉంది? చూడు, ఇప్పుడు భోగాపురం ల్యాండ్ ఎక్విజిషన్ అవుతా ఉంది. ఆ జియోస్ కూడా వెళ్ళినట్లా ఉంది. కొందరు రైతులతో కూడా కలిసాము. నా దగ్గరే వచ్చి మాట్లాడారు. సో అవన్నీ ఒక ప్రాసెస్లో పడుతుంది. గన్నవరం అనేసరికి దాని రన్వే కూడా పెంచాలి. అది బ్రౌన్ ఫీల్డ్ అవుతుంది. ఏదైతే ఉన్న ఎయిర్పోర్ట్ని మరింత ఇంప్రూవ్ చేయడం, ఆల్ టైప్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకోవడానికి వారికి ఆ రన్వే లెంత్ కావాలి. అక్కడ కూడా వారు రాష్ట్ర ప్రభుత్వం రైతులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంటర్మీడియట్ టర్మినల్ అయితే కడతా ఉన్నారు. పుష్కరాల లోపల అవ్వాలని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. మేము కూడా ప్రయత్నిస్తున్నాం. రాజమండ్రి కూడా మంచి ఎయిర్పోర్ట్, అది కూడా రన్వే లెంత్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. అక్కడ కూడా భూమి ఒక ఇష్యూ ఉంది. అది కూడా సార్ట్అవుట్ అయ్యేటట్లా కనిపిస్తుంది. ఆ రాష్ట్రంలో మోడర్నైజ్ చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సహకరిస్తుంది, ఆ పనులు కూడా అవుతున్నాయి. నిధులతో ఏదైతే బ్రౌన్ ఫీల్డ్ ఇంప్రూవ్మెంట్స్ అక్కడ యాక్టివిటీ పెరుగుతూ ఉంది. మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గన్నవరం తీసుకో, యాక్టివిటీ పెరుగుతూ ఉంది, రిటర్న్స్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ ఎకనామికలీ వైబుల్ స్కీమ్స్ అవుతున్నాయి. రాజమండ్రి కూడా ఎకనామికలీ వైబులే. సో వైబుల్ రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ఎకనామికలీ వైబుల్. తిరుపతి కూడా ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఎకనామికలీ వైబుల్. ఇటీవలే కొత్త ఎయిర్పోర్ట్ గౌరవ ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ కూడా చేశారు. కెపాసిటీ కూడా పెరిగింది. 500 డొమెస్టిక్, 200 ఇంటర్నేషనల్. ఇప్పుడు ఫ్లైట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇమిగ్రేషన్, హోమ్ డిపార్ట్మెంటు, ఈ కస్టమ్స్ కూడా, ఫినాన్స్ డిపార్ట్మెంట్ కూడా కలిసి అవి శాంక్షన్ అయిపోయి, సో మీకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు ప్రారంభం కావచ్చు? త్వరలో అవ్వచ్చు. ఇప్పుడు మనకి తిరుపతి ఆల్ సెట్ అయిపోయింది. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ అయిపోయింది. ఎయిర్లైన్స్ రావాల్సి ఉంది అంతే. సో తిరుపతి ఆ ప్రాబ్లం లేదు. ఇంకా అది త్వరలోనే అవుతుంది. విశాఖపట్నం ఎలాగైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కస్టమ్స్ అది. సో ఆ ప్రాబ్లం అక్కడ లేదు. విజయవాడది ఇంటర్నేషనల్ చేయాలంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాంది కాదు. సో అది ఎలాగైనా చేస్తున్నారు. రాజమండ్రి ఎలాగైనా రన్వే ఎక్స్టెండ్ చేస్తున్నారు డొమెస్టిక్గా. దానికి అక్కడ డిమాండ్ కూడా ఉంది, నీట్గా నడుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ని అర్థం చేసుకునే ప్రభుత్వం ఉంది కనుక మనకి
అంతవరకు విసురుబాటు ఉంది. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్యాక్స్ని లేదా ఏవియేషన్ పాలసీకి సంబంధించిన విషయంలో 1% తగ్గించింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఇనిషియేషన్స్కి అది ఉపయోగపడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు, సివిల్ ఏవియేషన్ పరంగా ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ 1% తీసుకొచ్చారు ఏవియేషన్, కానీ వారి గ్రోత్స్ చూస్తే దే ఆర్ ద హైయెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. మనకి దగ్గర దేశం యావరేజ్ తీసుకుంటే 20% గ్రోత్ ఈ సంవత్సరం వచ్చింది, విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వారు 50-55% వరకు వెళ్ళిపోయినట్లా ఉంది. సో వారికి తగ్గించడంతో రూపాయలు కూడా నష్టం వచ్చిందని ఎవరు అనుకోరు. సో వారికి ఏంటంటే ఆ గ్రోత్ రావడంతో అక్కడ టూరిజం పెరుగుతుంది, ఇండస్ట్రీ పెరుగుతుంది, రాకపోక పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఆ యాంగిల్స్లో నడుస్తూ ఉంది. దే ఆర్ డూయింగ్ వెల్. వీ విష్ దట్ దే డూ బెటర్. సార్, రాష్ట్రంతో పాటు దేశంలో విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనది కూడా ఒక స్థాయిలో ఉన్నటువంటి సర్వీస్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్న మనం 3వ స్థానానికి ఎగబాకేంది ఎంత టైం పట్టవచ్చు? అంటే అనుకుంటున్నారు 2022కి మనం 9వ స్థానానికి వచ్చేవచ్చు, ఇవన్నీ అంటున్నారు, 3వ స్థానానికి వచ్చేవచ్చు. బట్ నథింగ్ స్టాప్స్ అస్. భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంకి రావచ్చు. అది మన దేశ పొటెన్షియల్. మన ప్రజలు నైపుణ్యత ఉంది, హార్డ్ వర్క్ ఉంది. మనకి ఎనేబ్లింగ్ పాలసీ రావాలి. ఎనేబ్లింగ్ పాలసీ కూడా మనం తీసుకురావడానికి ప్రయత్నించాం, అక్కడ కూడా వచ్చున్నాం. ఇప్పుడు నథింగ్ షుడ్ స్టాప్ అస్. మనం ముందు వెళ్ళవలసి ఉంది. దానికి అది గ్రోత్ రావాలి, మనకు ఉద్యోగ అవకాశాలు పెరగాలి, ఆపర్చునిటీస్ పెరగాలి, దానివల్ల టూరిజం ఇండస్ట్రీ అన్నిటికీ లాభం కలగాలి. ఎయిర్ ఇండియా విషయంలో ఏం చేయబోతున్నారు? ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉంటుంది. అది దాదాపు మీరు వచ్చిన తర్వాత, అంటే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు, కానీ ఇప్పటికీ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఏం చేయబోతున్నారు ఎయిర్ ఇండియా? ఈ సంవత్సరం లాస్ రాలే, ప్రాఫిట్ రాకపోవచ్చు, కానీ లాస్ రాలే. కొన్ని దశాబ్దాల తర్వాత మొదటిసారి సంవత్సరం లాస్లో వెళ్ళే. దానికి టర్న్ అరౌండ్ ప్లాన్ ఉంది, ఫినాన్షియల్ రీకన్స్ట్రక్షన్ ప్లాన్ ఉంది. దాంట్లో కొన్ని పారామీటర్స్ పెట్టున్నాయి, మైల్ స్టోన్స్ పెట్టున్నారు. అవన్నీ అచీవ్ అవుతూ అయితే ఎయిర్ ఇండియా ఒక మంచి ఎయిర్లైన్. వారిలో ఒకటి ప్రాబ్లం ఏంటంటే వారికి సెల్ఫ్ డిసిప్లిన్, వర్కింగ్ యాజ్ అ కోహెసివ్నెస్ టీంలో అంటారు. అది ఎక్కడ వారు కలిసికట్టుగా పని చేయగలిగితే అక్కడ రిజల్ట్స్ వచ్చాయి. అంతే తప్ప ఇట్స్ అ నైస్ ఎయిర్లైన్, ఇట్ హెస్ సర్వ్ ద ఇండియన్ పీపుల్ వెల్. అందుకోసం వారు కోహెసివ్ టీమ్గా పని చేయగలిగితే గట్టి ఎక్కుతారని నాకు నమ్మకం ఉంది. ఆ విధంగా వారిని మోటివేట్ చేస్తున్నా, వస్తారని నమ్మకం ఉంది. దేశంలోని విమాన సర్వీసులను ఇప్పటి వరకు ఎక్కడికైతే కనెక్ట్ చేయలేదో ఆ కనెక్టింగ్ ప్రాంతాలకి, అన్కనెక్టెడ్గా ఉన్నటువంటి ప్రాంతాలకి విమాన సర్వీసులు పెంచడంతో పాటుగా ప్రజలకి మరింత చేరువయ్యేందుకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ పాలసీ ద్వారా తీసుకొస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విమానాశ్రయాలతో పాటు రాష్ట్రంలో తిరుపతి, గన్నవరం, విశాఖపట్నం విమానాశ్రయాలని త్వరితగతిన పూర్తి చేయడానికి, తిరుపతి విమానాశ్రయాన్ని అతి త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తవుతున్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ.